గ్రాట్యుటీకి సంబంధించి నిన్న చేసిన వీడియోలో కొన్ని క్వెరీస్ అయితే కామెంట్స్ రూపంలో వచ్చాయి. సో, వాటిని క్లియర్ చేస్తున్నాను. ఇఫ్ గ్రాట్యుటీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సీటీసీ, ఇఫ్ వి కమ్ ఔట్ ఫ్రమ్ ద కంపెనీ 3 ఇయర్స్‌లో వస్తే గనక గ్రాట్యుటీ క్లెయిమ్ చేయొచ్చా? నో బ్రో, 3 ఇయర్స్‌కి అయితే గ్రాట్యుటీ ఎలిజిబుల్ కాదు. కంపల్సరీ 4 ఇయర్స్ కంప్లీట్ చేసి 240 డేస్ వర్కింగ్ చేయాలి. అంటే 5 ఇయర్స్ కింద కన్సిడర్ చేస్తారు. అప్పుడే గ్రాట్యుటీ అయితే వస్తుంది. సో, లాస్ట్ డ్రాన్ సాలరీ అంటే ఓన్లీ బేసిక్ సాలరీ ఆర్ గ్రాస్ సాలరీ. సో, బేసిక్ సాలరీ మాత్రమే లాస్ట్ డ్రాన్ సాలరీ కింద కన్సిడర్ చేస్తారు. గ్రాస్ సాలరీ అయితే కాదు. అలాగే అలాగే 5 ఇయర్స్ సార్ చాలా కంపెనీస్‌లో 5 ఇయర్స్ అవుతుంది. ఆహ్, వేరే గ్రూప్‌లో మెర్జ్ చేస్తున్నారు. వస్తుందా రాదా అని చెప్పేసి చెప్తున్నారు. వేరే గ్రూప్‌లో మెర్జ్ చేసినా కూడా మీకిక్కడొచ్చేసి సేమ్ కంపెనీలో చేస్తే పేరోల్ చేంజ్ అవ్వని పక్షంలో మీకు గ్రాట్యుటీ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఈ గ్రాట్యుటీ అనేది మీరు కంపెనీ నుంచి బయటకొచ్చేటప్పుడు మాత్రమే క్లెయిమ్ చేయగలరు. కంపెనీలో సర్వీస్‌లో ఉన్నప్పుడు మాత్రం మీరు క్లెయిమ్ చేసుకోలేరనమాట. అలాగే గ్రాట్యుటీ అనేది ఓన్లీ లిమిటెడ్ కంపెనీకే ఇస్తారా? ప్రైవేట్ లిమిటెడ్‌కి ఇస్తారా? దేనికిస్తారు అనేది క్లారిటీ అడిగారు ఇంకో బ్రదరు. సో, బ్రో ఇక్కడొచ్చేసి మీకు లిమిటెడా, ప్రైవేట్ లిమిటెడా, ఎల్ఎల్‌పి అనేది పక్కన పెడితే మీకు ఆ కంపెనీలో మినిమమ్ 10 ఎంప్లాయీస్ ప్లస్ ఉంటే గనక గ్రాట్యుటీకి ఆ ఎంప్లాయీస్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. సో, 10+ ఎంప్లాయీస్ ఉన్న అన్ని కంపెనీస్ గ్రాట్యుటీ ఇవ్వాలి. సో, మరిన్ని